హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పునర్విక ప్రగతి వాల్గస్. ఈరోజైతే మా అక్క వాళ్ళ పాప ఎంగేజ్మెంట్. మార్నింగ్ అయితే నిద్ర లేచాము. అంతకు ముందు రోజు అయితే గోరింటాకు అయితే పెట్టుకున్నానని చూపించాను కదా, నైట్ అయితే చేతికి కూడా పెట్టుకున్నాను. మార్నింగ్ నిద్ర లేసరికి అయితే చూడండి ఎంత ఎర్రగా అయితే పండిందో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంత బాగా పండేటప్పుడు కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా ఆయిల్ చేయి మీద వేసుకుని ఇలాగే చెయ్యి అంతా రాసుకుంటే ఇంకా బాగా పండుతుందన్నమాట. అలాగే ముందు రోజు కాళ్ళకి కూడా పెట్టుకున్నాను కదా గోరింటాకు, అది కూడా బాగా పండింది. నాకు చేతికి వేసుకున్న ఒక ఆయిల్ని కొంచెంగా కాళ్ళకైతే రాసేసుకుంటున్నాను. ఇలా అయితే ఆయిల్ రాస్తే ఇంకా బాగా పండుతుందంట, అందుకని చెప్పేసి ఆయిల్ అయితే రాశాను. ఈ ఆషాఢంలో గోరింటాకు అయితే చాలామంది పెట్టుకుంటారు, కోనలు అయితే మాత్రం ఎవరు పెట్టుకోరు. ఇప్పుడు ఆషాఢం శ్రావణం అంతా కూడా గోరింటాకే కదా బాగా పండుతుంది అని చెప్పేసి నాకైతే నేను ఎప్పుడు కూడా ఇలానే సింపుల్గానే పెట్టుకుంటాను. నాకు అలాగనే ఇష్టం అనమాట. ఇంక మేము ఎంగేజ్మెంట్కి అయితే రెడీ అయిపోయామన్నమాట. భోజనాలకు వచ్చేసి క్యాటరింగ్ అయితే ఇచ్చేసారు. ఇంకా కుకింగ్ పని అయితే లేదు. ఇక్కడ ఎంగేజ్మెంట్ కోసం అన్నీ అయితే రెడీ చేసుకుని అన్నీ పెట్టేశారు. ఇంకా నేను మా పాపను కూడా రెడీ చేసేసాను. వాళ్ళు కూడా వచ్చేసారనమాట, పెళ్ళికొడుకు వాళ్ళు. ఇక్కడ నేను శారీ అయితే కట్టుకున్నాను, సింపుల్గానే రెడీ అయ్యానమాట. ఇక్కడ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర చిన్న అద్దం ఉంది, అక్కడ వీడియో తీస్తాం అనమాట. ఇలా చూపించాను. ఇక్కడ ఎంగేజ్మెంట్ మార్నింగ్ వాళ్ళు 11 అయ్యేసరికి వచ్చేసారు వైజాగ్ నుంచి. ఇక్కడ ఎంగేజ్మెంట్ కోసం పంతులు గారు వచ్చేసి పెళ్ళికూతురు పెళ్ళికొడుకుని అయితే ఇక్కడ కూర్చుని పెట్టేశారనమాట. వాళ్ళు మగపిల్ల వాళ్ళ ఎంగేజ్మెంట్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తెస్తారంట, స్వీట్స్ అన్నీ కూడాను. ఇక్కడ మాకు ఇప్పటి వరకు పెళ్ళయింది కదా, మాలో ఎవరికి కూడా ఇలాంటి తంతు అయితే ఇప్పుడు జరగలేదు. మాలో ఎంగేజ్మెంట్ అన్సినట్టు జస్ట్ బొట్టు పెట్టేసి మగపిల్ల వాళ్ళు శారీ ఇంకా పసుపు కుంక ఇంకేవేవో ఇస్తారనమాట. ఇంత గ్రాండ్గా అయితే జరగలేదు. ఈ అమ్మాయిది వచ్చేసి లవ్ అనమాట, లవ్ కమ్ మ్యారేజ్డ్ అనమాట. అందుకని చెప్పేసి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి కదా, కొన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం అనేది ఉంటుంది. మగపిల్లల వాళ్ళకి ఇదన్నమాట ఆచారం. అక్కడ మా పాప అయితే చిన్నది ఏడ్చేస్తుంది, మా అక్క అయితే దాన్ని ఎత్తుకుని బదిలిస్తుంది అనమాట. ఇక్కడ ఎంగేజ్మెంట్ పూజ అయితే వినాయకుడి పూజ అయితే చేశారనమాట. ఇంకా వినాయకుడికి హారతి అయితే ఇస్తున్నారు. ఇంకా అబ్బాయి వాళ్ళ తరపు వాళ్ళు అమ్మాయి కోసం చీర, పువ్వులు, గాజులు, అమ్మాయికి అమ్మాయి ఏమేమి పెట్టుకుంటుందో అవన్నీ కూడా తీసుకుని వచ్చారనమాట. ఇదే చీర వాళ్ళు ఇత్తడిపల్లెంలోనే తీసుకొచ్చారు. ఒక్క ఐటెం కూడా వదలకుండా అన్నీ కూడా తీసుకొచ్చారు అనమాట, పువ్వులతో సహా. ఇక్కడ ఫస్ట్ అమ్మాయికి ఏమేమి తెచ్చారనేది ఇక్కడ అమ్మాయికి అయితే పెడుతున్నారు. తర్వాత మేము అబ్బాయికి కూడా సేమ్ ఇలానే పెట్టాలంటే అదేం ఆచారమో మరి తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంప్రదాయం అనేది ఉంటుంది కదా. ఇక్కడ కెమెరామ్యాన్స్ ఎక్కువైతే అయిపోయారు, ఒక్కొక్కరు వీడియో తీస్తున్నారు, ఒకరు ఫోటో అయితే తీస్తున్నారు. ఇక్కడ అమ్మాయికి అయితే అన్నీ ఒక్కొక్కటిగా పెడుతున్నారు. ఫస్ట్ అయితే బొట్టు పెట్టారు, తర్వాత గంధం ఇంకా పెట్టేసి ఇవన్నీ కూడా ఇచ్చేస్తారనమాట. మా శృతి ఫేస్లో చూసారా, హ్యాపీ అయితే ఎంత హ్యాపీ ఉంది. ఎందుకంటే తను అనుకున్నది అయితే అయిపోతుందన్నమాట. అనుకున్నది అయిపోతుందని చెప్పేసి చాలా హ్యాపీగా అయితే ఉంది. అందుకే ఫోటోకి మేము పిలవకుండానే పోజ్ అయితే ఇస్తుంది, నవ్వైతే ఇస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు వాళ్ళు తెచ్చిన చీర అయితే ఫస్ట్ పంతులు గారు అయితే ఇవ్వమన్నారు. అవకాశం వచ్చింది కదా అని చెప్పిస్తాక కాళ్ళ మీద పడిపోతుంది. వాళ్ళ అత్త మామ వాళ్ళ కాళ్ళ మీద అయితే మాత్రం పడిపోయి మొక్కేసింది. ఇంకా వాళ్ళ ఇచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసుకుని పక్కన అయితే పెడుతున్నారు. ఇక్కడ స్వీట్స్ కూడా వాళ్ళు ఎక్కువగానే తెచ్చారు. వాళ్ళు ఏ ఐటమ్స్ అయితే తెచ్చారో ఒక్కొక్కటిగా అన్నీ కూడా ఇవ్వాలంట. ఫ్రూట్స్ ఐటమ్స్, కొబ్బరి బోండాలు, నెక్స్ట్ అన్నీ కూడాను. అక్కడ మా పాప ఒక దగ్గర నుంచి ఒకరికి షిఫ్ట్ అయితే అవుతుందన్నమాట. ఆ రోజు తనకి నిద్ర అయితే లేదు, పాపం చాలా సఫర్ అయింది. ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు చిన్నపిల్లలు ఉంటే ఇలాగే ఇబ్బంది పడాలి, అటు వెళ్ళలేం ఇటు రాలేమన్న పరిస్థితి అయితే అయిపోతుందన్నమాట. పెద్ద అరటికలు కూడా తీసుకుని వచ్చారు చూడండి, అన్నీ కూడా అరటిపళ్ళు మగ్గిపోయాయి. ఇంకా అన్నీ అయిపోయి అమ్మాయికి అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇంకా మేమైతే మగపిల్ల వాళ్ళకి అయితే ఇవ్వాలంటే మా సైడ్ తరఫున మేము పెట్టేవి అబ్బాయికి బట్టలు పెట్టారు. నెక్స్ట్ స్వీట్స్, ఫ్రూట్స్, ఇంకా అంతే. అబ్బాయికి అయితే ఎక్కువేమీ ఉండవు కదా, పసుపు కుంకుమ పువ్వులు గాజులు అవేమి ఉండవు కదా. అమ్మాయికి ఎక్కువ ఉంటాయి. ఇంకా అబ్బాయికి బట్టలు, ఫ్రూట్స్, స్వీట్స్ ఇచ్చేసి
ఇచ్చేసిన తర్వాత ఆ అబ్బాయి కూడా కాళ్ళు అయితే మొక్కేశారు వాళ్ళ అత్త మామ. వీళ్ళు వచ్చేసి మా అక్క మా మావయ్య అనమాట. మా మావయ్య వచ్చేసి మా అమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట. ఇంకా ఇక్కడ వీళ్ళిద్దరినైతే వాళ్ళకి ఇచ్చిన బట్టల్ని చేంజ్ చేసుకుని అయితే రమ్మంటున్నారు. ఆ అమ్మాయికి అయితే పెళ్ళి కొడుకు వాళ్ళు చీర పెట్టారు కదా, ఆ అబ్బాయికి ఏమో మేము పెట్టిన బట్టలు. ఇక్కడ చీర అయితే చేంజ్ చేశారు. ఈ చీర మార్చడానికి 1 అవర్ అయితే టైం పట్టింది. ఎందుకంటే మనం పెట్టిన నగలు తీయాలి, మళ్ళీ పాత చీర ఇప్పాలి, కొత్త చీర అయితే కట్టాలి కదా. అవి పొట్టి సారీస్ అయితే ఇంకా టైం పడుతుంది, అవి ఒక పట్టాన అయితే వంగవు కదా. ఇక్కడ చీర అయితే మార్చేసి తీసుకొని వెళ్తున్నాము. అప్పటికే పంతులు గారు లేట్ అవుతుందని గాబరీ అయితే పెట్టేస్తున్నారు. ఇప్పుడు అసలు తంతు అనేది ఉందన్నమాట. ఇప్పుడు అసలు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కదా. వీళ్ళిద్దరు బట్టలు చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు రింగ్స్కి అయితే పూజ చేస్తున్నారనమాట. పూజ చేసిన తర్వాత అప్పుడు దండలు అయితే మార్చుకుంటూ ఉంటారనమాట. ఏమైనా కానీ ఒక అబ్బాయికి ఒక కపుల్ విషయాల్లోన వాళ్ళు అనుకుని జరిగితే వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ అనేది చాలా బాగుంటుంది కదా. ఇలా జరుగుతుందని చెప్పేసి తన హ్యాపీనెస్ అయితే ఇంకా చూడలేకపోతున్న మనసుని కాదు, ఆనందం పట్టలేకపోతుంది. ఇంకా ఇక్కడ ఉంగరాలకి అయితే పూజ అయితే చేస్తున్నారు ఒకరికొకరు. ఆ రింగ్స్ కూడా వాళ్ళిద్దరే అక్కడ సెలెక్ట్ చేసుకొని కొనుక్కున్నారు. ఇప్పుడు కపుల్ రింగ్స్, కపుల్ డ్రెస్సెస్, ఫోటోషూట్స్ కోసం అన్నీ కూడా అవైలబుల్గా ఉంటున్నాయి కదా. వాళ్ళిద్దరే సెలెక్ట్ చేసుకుని వైజాగ్లో కొనుక్కున్నారంట. ఇక్కడ ఈ అమ్మాయి వచ్చేసి వాళ్ళ అక్క అనమాట, పెద్ద అమ్మాయి. వీళ్ళు మొత్తం 3 పాపలు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అవుతున్న అమ్మాయి లాస్ట్ది అయ్యి. ఇక్కడ ఈ అమ్మాయి కూడా హైదరాబాద్ ఇచ్చింది. ఇక్కడ నేను వీడియో తీసి ఏదో చేస్తున్నానని చెప్పేసి ఇంకా అక్షంతలతో కొడుతున్నారనమాట ఇద్దరు కూడాను. అలా ఉంది. ఇక్కడ ఇంకా వాళ్ళ ఫైనల్ డ్రీమ్ అయితే నెరవేరబోతుంది. ఇక్కడ ఎంగేజ్మెంట్ అయిపోతే సగం పెళ్ళి అయిపోయినట్టే కదా. ఇంకా మాలో అయితే మాత్రం ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోతే సగం పెళ్ళి అయిపోయిందని ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ హ్యాపీనెస్కి అయితే అంతులైతే లేవు. ఇంకా ఉంగరాలకి కూడా ఇక్కడ పూజ చేసేసిన తర్వాత ఉంగరాలు కూడా హారతి అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కెమెరామ్యాన్స్ అయితే ఎక్కువయ్యారు కదా. ఉంగరాలు మార్చుకునే మూమెంట్ కోసం అయితే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారనమాట. లెంపలు బాగా వేసుకుంటున్నారు. ఏదైనా తప్పు జరుగుంటే మాత్రం క్షమించు స్వామి అని చెప్పేసి. అలాగే అదే ఇక్కడ మా ఆయన అయితే రాలేదు. ఆ రోజేమో వేరే కాశీ అయితే వెళ్ళారు. తనైతే మిస్ అయిపోయారనమాట. అందు గురించి నేను మా చిన్న పాప మా పెద్ద పాప అయితే ఇక్కడికైతే వచ్చాము. ఇప్పుడు ఉంగరాలు మార్చుకోవడం కోసం పంతులు గారు అయితే వాళ్ళిద్దరిని కూడా లేవమని చెప్తున్నారు. ఇక్కడ ఎంగేజ్మెంట్ కూడా పీటల మీద పెళ్ళయ్యేటట్టు పీటల మీద కూర్చుని పెట్టి చేయించారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా లేపేసి ఆ చైర్లో అయితే కూర్చుని పెట్టి ఉంగరాలు మార్పిస్తారంట. మార్పించి ఫస్ట్ దండలు మార్పించి తర్వాత రింగ్స్ పెడతారంట. తనైతే ముందే మాకైతే చెప్పింది, నా ఎంగేజ్మెంట్ అయితే మాత్రం గ్రాండ్గా జరగాలి, నేనైతే ఒప్పుకోను అని. ఎందుకంటే ఇక్కడ మాకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మా అక్క వాళ్ళకి. అంతకుముందు పెద్ద అమ్మాయికి 6 months బ్యాక్ మ్యారేజ్ అయ్యింది. వెంటనే తింది అంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అయినా చెప్పినా కూడా ఆ అమ్మాయి అయితే కొంచెం అర్థం చేసుకోలేదు. ఎందుకు అంటే అబ్బాయి వాళ్ళు కొంచెం తొందర పెడుతున్నారంట. అందుకని చెప్పేసి అగోండి ఆ అమ్మాయి పెద్ద అమ్మాయి అనమాట. ఇక్కడ దండలు అయితే మార్చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం దండ పొడిగైపోయిందని చెప్పేసి ఇక్కడ తాడైతే కొడుతుంది. తను ఎంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మరి తప్పదు కదా. ఇద్దరు ఇష్టపడేటప్పుడు వాళ్ళు ఒప్పుకునేటప్పుడు అమ్మాయి లైఫ్ బాగుంటే చాలు, ఇంకా ఏమైనా తప్పదు అని చెప్పేసి వాళ్ళు ఒప్పేసుకొని ఇంకా ఇక్కడ ఎంగేజ్మెంట్ అయితే గ్రాండ్గా అయితే చేస్తున్నారనమాట. ఇప్పుడు రింగ్స్ అయితే మార్చుకుంటున్నారు. ఇక్కడ యాక్చువల్గా డప్పులు అయితే ఉండాలి, కానీ ఇక్కడ క్లాప్స్తో అయితే సరిపెట్టేశారు. సమయానికి బ్యాండ్ మేళం వాళ్ళు అయితే దొరకలేదని చెప్పేసి క్లాప్స్ అయితే కొట్టారు. ఇవి వచ్చేసి గోల్డ్ రింగ్స్ అనమాట. ఇక్కడ ఇద్దరు రింగ్స్ మార్చుకున్న తర్వాత ఇద్దరిని కూడా చైర్లో కూర్చుని పెట్టేసి ఇక్కడ ఆడపడుచులు అయితే ఉంటారు కదా, ఇద్దరికి కూడా హారతి అయితే ఇచ్చేసారనమాట. అబ్బాయి తరపు వాళ్ళ ఆడపడుచు అయితే ఉన్నారు కదా, ఆమె అయితే ఇద్దరికి హారతి అయితే ఇచ్చేసిన తర్వాత ఇలాంటప్పుడే కదా ఆడపిల్ల ఎవరిని ఇక్కడ దంతారని చెప్పేసి హారతి పళ్ళెంలో ఎంతో అంత అమౌంట్ అయితే వేశారు. ఇంకా తాంబూలాలు అయితే ఇస్తున్నారు. ఇక్కడ మేము
తాంబూలం పళ్ళెంలో అరటిపళ్ళు, ఐటెక్స్, ఇంకా పసుపు, కుంకుమ ఇవైతే రిటర్న్ గిఫ్ట్ కింద అయితే పెట్టాము. మా సైడ్ అయితే ఆడపిల్లకి పసుపు, కుంకుమ అనేది మెయిన్ అయితే కదా, అందుకని చెప్పేసి ఇలా పసుపు, కుంకుమ కానీ ఇలా ఐటెక్స్ కానీ ఇలాంటివి అయితే పెడతాము. జాకెట్ పీసెస్ కానీ జాకెట్ పీసెస్ ఇవన్నీ కూడా పెట్టి ఫస్ట్ పంతులు గారికి వాళ్ళ అబ్బాయి తరపు వాళ్ళ అమ్మ నాన్నకి ఇంకా వాళ్ళ తరపు వాళ్ళకి ఇంకా తాంబూలం అయితే ఫస్ట్ అయితే ఇచ్చేసిన తర్వాత ఇంకా వీధిలో పేరెంటల్ అయితే ఉంటారు కదా, అక్షింతలు వేయడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ కొన్ని తాంబూలాలు అయితే ఇచ్చేసారు. కానీ ఇక్కడ పంతులు గారు ఇద్దరిని కూడా మొక్కమని చెప్పలేదు, ఒక్కొక్కరుగా మొక్కమన్నారు. ఎందుకు అలా అంటే ఇంకా ఎంగేజ్మెంట్ అయింది కదా, పెళ్ళి అయితే అవ్వలేదు, అందుకని చెప్పేసి ఇద్దరు కూడా మొక్కకూడదు, సింగిల్గానే మొక్కాలని చెప్పేసి అన్నారు. అందుకని సింగిల్గా అయితే మొక్కుతున్నారనమాట. ఇక్కడ అబ్బాయి తరపు వాళ్ళు 5 కొబ్బరి బొండాలు అయితే తీసుకుని వచ్చారనమాట. కొబ్బరి బొండాలు తెస్తే అందులో ఇంకా 2 అని చెప్పేసి అవి మార్పిడి చేసుకోవాలంట. అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయి తరపు వాళ్ళు కూడా అలా మార్పిడి చేసుకోవాలంట. అందుకే వాళ్ళు తెచ్చిన కొబ్బరి బొండాలు అవే తాంబూలాలు పుచ్చుకోవడం అంటారంట వాళ్ళలో. అందుకని చెప్పేసి వాళ్ళు కొబ్బరి బొండాలు అయితే ఇచ్చారు. ఇక్కడ మా అక్క ఈమె వచ్చేసి మా మామయ్య వాళ్ళ ఆవిడనమాట. నాకు వరుసకి అక్క అయితే అవుతుంది. ఈమెకి మా అమ్మమ్మ అయితే వస్తుంది అనమాట, పేరెంటల్. ఎందుకంటే ఈవిడే ఆవిడకి చివరి కోడలు అనమాట. మాలో ఇలా దేవుడు పడతారు అని చెప్పేసి అంటారనమాట. ఎందుకంటే ఫ్యామిలీలో ఎలాంటి ఫంక్షన్స్ ఎప్పుడైనా జరిగేటప్పుడు వాళ్ళు చనిపోయేటప్పుడు పేరెంటాల్లో అవుతారు అని అంటారు కదా, అలా అనమాట. మా అమ్మమ్మ కూడా పేరెంటల్ అయ్యి వీళ్ళు కోడలు, ఈమె మా అమ్మ కోడలు అనమాట. లాస్ట్ ఆమెకి పడతారనమాట. ప్రతి లక్షవారం కూడా ఇలా వస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇలాంటి ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అయినా ఆనందం కోసం అదే ఇలా వస్తూ ఉంటారనమాట. వచ్చి ఇలా ఏడుస్తూ ఆమెకి బాధ ఏమైనా ఉంటే చెప్తూ ఉంటారనమాట. అలా వచ్చి ఊగి ఏమైనా చెప్పమ్మా ఎందుకు వచ్చావు అంటే ఏమీ చెప్పకుండా ఏడ్చుకుంటూ వచ్చింది. అలాగే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందనమాట. వచ్చింది కానీ ఏమీ అయితే చెప్పలేదు. అలా లాస్ట్కి తనైతే కొంచెం ఫ్రీ అయితే అయింది. ఇలా హడావిడిగా ఉండేటప్పుడు ఇలా జరిగితే ఏదో టెన్షన్గా ఉంటుంది కదా, కానీ నాకైతే ముందే తెలుసు. ఎందుకంటే ఇలా మా అమ్మమ్మ వస్తూ ఉంటారని చెప్పేసి అక్కడికి అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కూడా లాస్ట్కి తాంబూలం అయితే తీసుకుంటూ ఉంటున్నాను అనమాట. ఈ శారీ వచ్చేసి మా అక్కది. నేను ఆ రోజు శారీ అయితే పట్టుకొని వెళ్ళడం అయితే మర్చిపోయాను. తనైతే నాకు కాళ్ళు అయితే మొక్కేస్తుంది. ఎందుకంటే తనకంటే నేను పెద్దదాన్ని అని చెప్పేసి నాకు అవసరం లేదులే అని చెప్పేసి అన్నాను. వాళ్ళ అక్కకి కూడా తాంబూలం అయితే ఇచ్చేసింది. వీళ్ళు కూడా మా అమ్మ ఈ పింక్ కలర్ శారీ ఆవిడ తోటకోడలు అనమాట. వాళ్ళు మాకు పిన్ని అక్క అవుతూ ఉంటారు. ఇంకా వీధిలో పేరెంటల్ అయితే అందరూ కూడా వచ్చి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా ఆ తాంబూలం అయితే ఇస్తుంది అనమాట పెళ్లి కూతురు. ఇక్కడ ప్లేస్ వచ్చేసి చిన్నగా ఉంటుందన్నమాట. అందుకే జనాలు ఎక్కువ మంది ఉంటే ప్లేస్ సరిపోదని చెప్పేసి ఇలా లైన్గా అయితే నిల్చున్నారనమాట. ఎందుకంటే కరెక్ట్గా లంచ్ టైం అయితే అయిపోయింది. అప్పటికి వర్షం అయితే దిగిందనమాట. ఇంకా భోజనాలు అయితే చేయలేదు. భోజనాలకైనా వర్షం పడిపోతుందేమో టెన్షన్ అయితే పడ్డాము. ఇంకొకవైపు భోజనాలు సర్దుతూ ఉంటే ఇక్కడ ఫోటోషూట్స్ అయితే అవుతున్నాయి అనమాట. పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతో ఒక్కొక్కరిగా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారనమాట. ఫస్ట్ వాళ్ళ అక్క బావ వాళ్ళ అక్కలు అయితే తీసుకున్నారు. తర్వాత పెళ్ళికొడుకు తరపు వాళ్ళైతే ఒక్కొక్కరుగా అయితే తీసుకుంటున్నారనమాట. నేనైతే వీడియో తీసుకుంటున్నారు. ఎవరి పనిలో వాళ్ళైతే చాలా బిజీగా ఉన్నారు. లాస్ట్కి అయితే ఎంగేజ్మెంట్ అయితే ఇలా అయితే అయిపోయింది. ఇంకా ఒక ప్రోగ్రామ్ అయితే ఉంది, భోజనం చేయడం అనమాట. భోజనం కూడా చేసేయడం అయిపోతే ఈసారికి ఇక్కడికి ఇది ఖతం అయిపోయినట్టే అనమాట. ఇంకా అసలైనది అయితే ఉంది. ఇంకా పెళ్లి ప్రోగ్రామ్ అయితే ఉంది కదా, పెళ్లి పనులు అయితే ఉన్నాయి. కానీ మ్యారేజ్ అయితే ఇప్పుడైతే కాదు. ఇక్కడ లాస్ట్కి మా అక్క అయితే మిగిలామన్నమాట. మా ఇద్దరం కూడా ఇలా ఫోటో అయితే తీసుకుంటున్నాం. ఈ గ్రీన్ సారీ అమ్మాయి వచ్చేసి మా అక్క నేను సేమ్ ఒకేలాగా ఉంటాం అనమాట, దగ్గరికి ట్విన్స్ లాగా. కానీ ట్విన్స్ అయితే కాదు. ఇక్కడ మేము కూడా ఫొటోస్ తీసుకున్న తర్వాత ఆమె వచ్చేసి అబ్బాయి వాళ్ళ తరపు వాళ్ళనమాట. ఇక్కడ
ఇక్కడ అయితే ఇంక భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయి ఇంక భోజనాల్లో ఇవన్నీ పెట్టారనమాట. అబ్బాయి తరపు వాళ్ళు ఎంగేజ్మెంట్లో పెట్టడానికి స్వీట్స్ అయితే తెచ్చారు కదా, ఆ స్వీట్స్ అన్నీ కూడా భోజనాల్లో అయితే పెట్టాలంట. వాళ్ళు మైసూర్ పాకు, కాజా, ఇంకా జాంగ్రీ, ఇంకా అరిసెలు కూడా ఎంగేజ్మెంట్లో పెట్టాలంట. అరిసెలు కూడా తెచ్చారనమాట. ఇవి తెచ్చినవన్నీ కూడాను భోజనాల్లో అయితే ఒక్కొక్కటిగా పెట్టారు. ఆ రోజు స్వీట్స్ అయితే ఎక్కువైపోయాయి అనమాట. తినడానికి బోర్ అయితే కొట్టేసింది. ఇంకా పులిహోర, నెక్స్ట్ ఇంకేదో వెజ్ కర్రీ, నాన్ వెజ్ అయితే ఇలాంటప్పుడు అయితే మేము పెళ్ళిళ్ళలో నాన్ వెజ్ అయితే పెట్టము. ఎందుకంటే ఇది శుభమనసు అని చెప్పేసి నాన్ వెజ్ అయితే పెట్టరనమాట. ఇంకేదో ఫ్రై, ఇంకో కూర అనమాట. పప్పు, రసం, అప్పడాలు, అరటిపండు. ఇక్కడ నేను ఇవన్నీ పట్టుకొని వచ్చేసాను. ఇక్కడ మా చిన్న పాప వచ్చేసి అప్పటికే ఏడ్చేస్తుంది. తనకు పాలు పెట్టేసి అయితే పెట్టేశాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.